పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. మంచి చలికాలంలో ఉన్నాం. వేడి వేడి అన్నంలో కాస్త చక్క చారు పోసుకుని రసం వేసుకుని సాంబార్ పోసుకుని తినేస్తే హాయిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మామూలుగా అన్నంలో పులుసు పోసుకోవటమో చారు పోసుకోవటమో కాకుండా ఇంకా కొంచెం వేడి వేడిగా ఏం చేయొచ్చు, పకోడీలు బజ్జీలు వేసుకుని తింటాం. కొంచెం చెయ్యాలి కదా పని, ఇంకా కొంచెం ఈజీగా కొంచెం వేడివేడిగా ఒకసారి నోట్లో వేసుకుంటే ప్రాణం హాయిగా ఉండేటట్టు, నోటికి బాగుండేటట్టు, పొట్టకి బాగుండేటట్టుగా ఏవైనా ఒక 2-3 రెసిపీలు ఆలోచిస్తాం. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో కొన్ని సంవత్సరాలుగా మనం సూపులు చాలా రకాలు చూస్తున్నాము. ఈజీగా చేసుకునేవి, హెల్తీగా చేసుకునేవి రకరకాల సూప్స్. ఇప్పుడు సూప్ ప్యాకెట్లు కూడా దొరికేస్తాయి. ఈ దొరికిన ప్యాకెట్ని తెచ్చి వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెడితే అయిపోతుంది. మనమే చేసుకుంటే అందులో ఏముందో మనకి క్లియర్గా తెలుస్తుంది. హోటల్లో లాంటి రుచి అని భావించద్దు. హోటల్లో చాలా రకాలు కలుస్తాయి, అవి వేయకుండా ఇంట్లో హోమ్లీగా టొమాటో సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందులో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేస్తాం. ఒకవేళ వెల్లుల్లి మాకు ఇష్టం లేదు అంటే ఆ 2 స్కిప్ చేసి కొంచెం మసాలా దినుసులతోటి కూడా సూప్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఉల్లిపాయ వెల్లుల్లిపాయతో చూపిస్తున్నాను. అవి లేకపోయినా పర్వాలేదు, నేను అప్పుడప్పుడు చేస్తాను. కాకపోతే అందరికీ నచ్చుతుందని ఇది చేసి చూపిస్తున్నాను అనమాట. సరే చూద్దాం. మనకి ఇందులోకి ఏం కావాలి? టమాటాలు మెయిన్. అయితే టమాటాలతో పాటుగా జనరల్గా ఏం చేస్తారంటే సూపుని చిక్కపరచడానికి మొక్కజొన్న పిండి, కార్న్ఫ్లోర్ కానీ, గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ వేస్తారు. మనం అసలు పిండి జోలికే వెళ్ళొద్దు. టమాటా సూపుని చిక్కగా చేయడానికి, మరింత రుచిగా చేయడానికి క్యారెట్లు యాడ్ చేస్తాం దీనికి. దానివల్ల టమాటాల్లో ఉన్న పులుపు కొంచెం తగ్గుతుంది అండ్ సూపుకి చిక్కదనం వస్తుంది. ఫ్లోర్స్ వేయవలసిన అవసరం లేదు. ఏ ఫ్లవరు మనం పొడి వేయక్కర్లేదన్నమాట. సో దీంతో పాటుగా ఒక పెద్ద ఉల్లిపాయ, ఆ మాత్రం ఉల్లిపాయ ముక్కలు చేసుకున్నాం. తర్వాత కాసిన వెల్లుల్లిపాయలు, మిరియాలు, బే లీవ్స్ అంటే బిర్యానీ ఆకులు, వీటితోటి సూప్ చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. సూప్ చేయటానికి మెయిన్ అండి, ఇంట్లో మనమే మీగడ మీద నుంచి తీసుకున్న వెన్న ఉంటే చాలా బాగుంటుంది, మహారుచిగా ఉంటుంది. వెన్న లేదనుకోండి, మనకి ఇంట్లో ఉండదు. బటర్ ఉందనుకుందాం, బటర్ వేసుకోండి. ఈ బటర్లోనే మనం ఈ పదార్థాలన్నీ వేయిస్తామన్నమాట. వేయించి తర్వాత గ్రైండ్ చేసేసుకుంటాం. అయితే ఈ వేయించేటప్పుడు ఇది ఉప్పు ఉన్న బటర్ కాకుండా, అంటే టేబుల్ బటర్ కాకుండా, సాల్టెడ్ కాకుండా మన కుకింగ్ బటర్ కనుక ఉంటే బాగుంటుంది. వెన్న ఉంటే మహత్తరంగా ఉంటుందండి. బటర్ కొంచెం కరగనిద్దాం. దీంట్లో ఏం చేయాలంటే ఈ బే లీఫ్, ఇది నిజానికి ఆప్షనలే కానీ దీని వాసన బాగుంటుందండి. నూనెలో వేసేసేయాలన్నమాట దాన్ని. దీంతో మిగిలిన దినుసులన్నీ వేగుతాయి. దానివల్ల ఒక సన్నటి పరిమళం వస్తుంది, చాలా చిన్న వాసన బాగుంటుంది. సో దీంతో పాటు ఏం చేద్దామంటే ఒక 10 వెల్లుల్లిపాయలు ముక్కలు, చిన్న ముక్కలు కట్ చేస్తే ఈజీగా ఉడికిపోతాయి. పెద్ద వేసుకోవచ్చు, అంటే మన అలవాటు ఓపిక. ముక్కలు ఎవరు తరుగుతారు అంటే మనం ఎలాగూ వేయిస్తాము, గ్రైండ్ చేస్తాము, ఉడుకుతాయి, గ్రైండ్ అవుతాయి కాబట్టి పెద్ద కూడా వేసేసుకోవచ్చు. ముక్కలు వేస్తే కొంచెం చూడడానికి బాగుంటుంది. ఇవి వేగుతుండగా ఉల్లిపాయలు కూడా వేసేసేయండి. ఒక ఉల్లిపాయ సరిపోతుంది, లేదా 2 చిన్న ఉల్లిపాయలు అయితే 2 ఉల్లిపాయలు వేసుకోవచ్చు. మేము ఒక 1/2 కిలో పైనే, దాదాపుగా ఒక 6-7 టమాటాలు. ఈ టమాటా సెలెక్షన్ కూడా చూసుకోవాల్సింది ఏంటంటే బాగా ఎర్రటివి, పండుగా ఉన్నవి, చక్కగా బాగున్నవి. అంటే ఇది మన వైపు వంటకం కాదు కదా, సంప్రదాయ వంట కాదు కదా అంటారు. సంప్రదాయ వంట కాదు కానీ కొన్ని ఇవాళ రేపు మన జీవితంలో భాగం అయిపోయాయండి. అందులో సూప్ కూడా ఒకటి. మనం ఏవైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా అక్కడ సూపులు సర్వ్ చేస్తున్నారు, ఏ హోటల్కి వెళ్ళినా సూప్ సర్వ్ చేస్తాడు. ఆ సూప్ ఒకసారి ఆ రుచి తెలిస్తే బాగుంది, మనం మాత్రం ఎందుకు చేసుకోకూడదు అనిపిస్తుంది. ఇప్పుడు వెల్లుల్లి తినడం ఆరోగ్యమని, ఈ సీజన్లో వెల్లుల్లిపాయలు బాగా తినాలని భావించే వాళ్ళందరూ మాత్రంగా చేసేసుకోవచ్చు. ఇది ఇందులోంచి పచ్చి వాసన పోకపోతే సూప్లో ఈ వాసన ఉండిపోతుంది. అందుకని ఉల్లిపాయని కొంచెం వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయి, క్యారెట్ ముక్కలు వేద్దాం. ఇప్పుడు మనం ఒక 1/2 కేజీ టమాటాలు వేస్తే ఒక 2 క్యారెట్లు వేసుకోవచ్చండి. ఓ 2 చిన్న ఉల్లిపాయలు వేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలు కూడా ఒక 2 నిమిషాలు వీటికి ఈ నూనె వాసన పట్టేదాకా మగ్గనిచ్చి తర్వాత టమాటాలు వేసేసి ఉప్పు జల్లి మూత పెట్టేస్తాం. ఇది మగ్గిపోవాలి పూర్తిగా. ఆ తర్వాత సూప్ తాలూకు అసలు స్వరూపం మనకు కనపడుతుంది. టమాటాలు వేసేద్దాము. మనకేంటంటే ఇందులో ఉన్న ఉల్లిపాయ వేగింది, క్యారెట్ టమాటా కలిసి మెత్తగా మగ్గిపోవాలి. వెనకాల పచ్చిదనం కానీ బరకదనం కానీ లేకుండా అన్నమాట.
ఏం చేద్దాం, దీనికి సరిపడా ఉప్పు, తర్వాత చివరికి సరి చూసుకోవచ్చు, 1 స్పూన్ ఉప్పు వేస్తే సరిపోతుంది. కొంచెం మిరియాల పొడి వేసేద్దాము. ఇదంతా ఒక 2 చిటికలు మిరియాల పొడి వేస్తే చాలు. ఒకసారి ఉప్పు అన్ని ముక్కలకి పట్టేలాగా చేసి మూత పెట్టి ఒక 5-8 నిమిషాల వరకు దీన్ని మగ్గనిద్దాం. ఇది పూర్తిగా మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం నీళ్ళు పోసి తర్వాత చేయవలసిన క్రియ ఏంటో చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. మన క్యారెట్లు, టమాటాలు అన్నీ ఉడికిపోయినాయో లేదో చూసుకోవాలి. సో దీన్ని ఏం చేయాలంటే కొంచెం చల్లారనిచ్చి బే లీఫ్ తీసి పక్కన పెట్టి, ఇది ఉంచకూడదు, మిగిలినది చల్లారిన దాన్ని కాస్త గ్రైండ్ చేసేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది మనకి సూప్కి రెడీ అయిపోయింది. దీని రూపం మారుస్తామన్నమాట. గ్రైండ్ చేసేసి బాగా వడపోసి మళ్ళీ ఇంకొకసారి పొయ్యి ఎక్కిస్తాం. ఇప్పుడు కొంచెం చిక్కగా ఉంది కదా, అప్పుడు నీళ్ళు పోసి మనకి సరిపడా కన్సిస్టెన్సీలోకి చేసేసుకోవచ్చు. చల్లారాక గ్రైండ్ చేద్దాం. టమాటాల ప్యూరీని అంటే మనం క్యారెట్లతో కలిపి ఉడికించాం కదా, అది గ్రైండ్ చేసేసాం. ఒకసారి దీన్ని వడబోసుకుందాం. దీన్ని ఏం చేద్దాం అంటే కొంచెం పల్చని చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెడతాం కాబట్టి కాస్త పల్చగా అయినా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఈ రెసిడ్యూ ఏదైతే ఉందో దాన్ని తీసేయండి, 1-2 ముక్కలు ఉంటే కనుక. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి, ఇందాక మనం పక్కన పెట్టేసాం కదా బే లీఫ్ గ్రైండ్ చేయకుండా, అది ఇందులో వేసేయండి. తర్వాత ఒక 3-4 పుదీనా కొసలు, అంటే మన తులసి దళాల్లాగా పుదీనా దళాలు కోసి పెట్టుకుని అవి వేసుకుంటే వాసన బాగుంటుంది. దీంతో పాటు ఏం చేస్తామంటే ఇందులో టమాటాలు కొంచెం పుల్లగా ఉంటాయి. మనం ఆల్రెడీ క్యారెట్ వేసి కొంచెం సబ్సైడ్ చేసాం దాన్ని. కొద్దిపాటి షుగర్ వేయండి, ఒక 1/2 స్పూన్. మళ్ళీ ఒక ఫైనల్ టచ్ కింద కొంచెం మిరియాల పొడి వేసి మనకి కన్సిస్టెన్సీ సరిపడా ఉందా లేదా చూసుకోవాలి. ఇది చూడండి, మనం మామూలుగా అందరూ కార్న్ఫ్లోర్ పిండి వేస్తేనే చిక్కదనం వస్తుంది. క్యారెట్ వేయటం వల్లే మనకి ఇట్లా చిక్కగా క్రీమ్ సూప్ లాగా కనిపిస్తుంది. దీన్ని ఒక్కసారి తెరలనిచ్చి వేడిగా సర్వ్ చేస్తే సరిపోతుంది. ఇందులో మనం సర్వ్ చేసేటప్పుడు జ్ఞాపకంగా ఈ బే లీవ్స్, పుదీనా స్టాండ్స్ తీసేసేయాలి, ఉడికినవి తీసేసేయాలి. ఫ్రెష్ పుదీనా స్టాండ్ ఒకటి వేసి కొంచెం క్రీమ్ వేసి తర్వాత బ్రెడ్ ముక్కలు ఏమైనా చిన్న చిన్న ముక్కలు చేసి వేయించి కప్లో పోసి వేయటము, పిల్లలకి సర్వ్ చేసేయటము. ఒకవేళ ఈ బ్రెడ్ అవసరం లేదు అని అనుకుంటే కనుక, బ్రెడ్ పీసెస్ అక్కర్లేదు అనుకుంటే అవి వేయక్కర్లేదు. శీతాకాలం సాయంకాలం తాగడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఉల్లి వెల్లుల్లి వేసాం కదా, ఒకవేళ అవి 2 అవాయిడ్ చేసే ఉద్దేశం ఉంటే కనుక మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత ఒక చిన్న బట్టలో, తెల్లటి బట్ట మస్లిన్ క్లాతులు వాడుకుంటాం కిచెన్లో, వాటిని ఒక చిన్న క్లాత్లో ఒక 2 ఏలక్కాయలు, లవంగ మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క మూట కట్టి ఇందులో వేసేయాలి. వేస్తే ఇది తెరిలినప్పుడు వాటిలో నుంచి వాసన చక్కగా సువాసన బయటకు వస్తుంది. మసాలా పొడి పైన వేస్తే అది అట్లా రెసిడ్యూ లాగా కనపడుతుంది. ఆ మూట పక్కకు తీసేసి మనం సర్వ్ చేసేసుకోవచ్చు. మనం సర్వ్ చేసే ముందు కొంచెం వెచ్చబెట్టి వేడిగా సర్వ్ చేస్తే బాగుంటుంది. అలాంటప్పుడు ఇది కొంచెం చిక్కబడింది అనిపిస్తే మనం పొడి కనుక ఏదైనా పిండి వేస్తే ఎక్కువ చిక్కబడుతుంది, నీళ్ళు పోయాలి. బట్ క్యారెట్లు వేసింది మళ్ళీ చిక్కబడే అవకాశం లేదు. ఇది మనం ఏ కన్సిస్టెన్సీలో దించుతామో చల్లారాక కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. అంటే ఇది చూడండి, ఒక రకమైన ఆరెంజ్ షేడ్లో ఉంది. మనం బజార్లో చూసేవి లేదా కొనుక్కొచ్చిన పొడితో చేసేది రెడ్గా ఉంటుంది, దాంట్లో ఫుడ్ కలర్ ఉంటుంది. మనం ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్స్ ఏమి యాడెడ్ థింగ్స్ ఏం లేవు. పూర్తిగా మనకు తెలుసు ఇందులో ఏమున్నాయో. సో మనకు కావాల్సిన పదార్థాలు ఇందులో ఈ మసాలాలు ఇది వద్దు ఇది యాడ్ చేసుకోవాలంటే అవి యాడ్ చేసుకోవటము లేదా లెస్ చేసుకోవటము చేసి చక్కగా వేడి వేడి సూప్ని ఆరగించండి. దీంతో మనం ఏం చేయాలి, కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. మరి కాస్త మసాలా పొడి కావాలంటే యాడ్ చేసుకోవాలి. కొంచెం క్రీమ్ వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, టమాటా సూప్ రెడీ. ఇదిగోండి మన టమాటా సూప్ రెడీ. సాయంకాలాలు కనుక పిల్లలకి ఇచ్చేస్తే రాత్రికి చక్కగా అన్నం తింటారు, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. శీతాకాలం వాడుకోవాల్సిన మంచి మంచి పదార్థాల్లో సూప్ కూడా ఒకటి.
ఇలాంటి సులువైన మరిన్ని రెసిపీల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.